ప్రేమగల తండ్రి, దయగల దేవ, మహోన్నతుడా, మహాగణుడా తండ్రి, గడిచినటువంటి కాలమంతయు కూడా మీ కృపలో నడిపించారు, సహాయం చేశారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. తండ్రి, మీ మాటలు బోధిస్తున్న నాకు సమయానికి తగినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి. మీ మాటలు వింటున్న బిడ్డలందరినీ కూడా తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, వినగల చెవులను, గ్రహింపగల మనస్సును తండ్రి మీ చిత్త ప్రకారంగా అనుగ్రహించండి. దేవ, సమస్తమును మీ నామ మహిమార్థమే జరిగించండి. ప్రభా, ఎటువంటి అపవాద ఆటంకములు కలగకుండా సహాయం చేయండి. ఒకవేళ మీ చిత్త ప్రకారంగా ఏదైనా ఆటంకములు కలిగితే తండ్రి, ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని మీ జ్ఞానముతో ప్రభా ఆలోచించి ఎదురించుటకు మాకు సహాయం చేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు తండ్రి మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైన వందనాలండి. ఇప్పటికీ గలతీ పత్రిక 10 పార్ట్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అందులో 2 అధ్యాయాలు కంప్లీట్గా పూర్తి చేసుకున్నాము. 3వ అధ్యాయంలో 5వ వచనం వరకు చక్కగా లోతుగా వాక్యానుసారంగా మనం ధ్యానించడం జరిగింది. అయితే మరి 3వ అధ్యాయంలో మనము పౌలు గారు గలతీయ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వారిని అవివేకులైన గలతీయులారా అని సంబోధిస్తూ, వాళ్ళు ఎందుకు అవివేకులుగా మారిపోయారంటే వాళ్ళ ప్రారంభం ఆత్మీయ స్థితిగా ఉంది, కానీ వాళ్ళ ప్రస్తుత స్థితి శరీర సంబంధమైనటువంటి శరీర సంబంధమైన వాటిని అనుసరించేదానిగా మారిపోయింది కనుక అవివేకులుగా మారిపోయారు అని వాళ్ళని హెచ్చరిస్తూ వాళ్ళకి కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తున్నారు. ఏంటి ఆ విషయాలంటే, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటిది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల పొందుకున్నారా, లేదా విశ్వాస సంబంధమైనటువంటి ఆలోచనల వల్ల, విశ్వాసం వల్ల మీరు పొందుకున్నారా? అలాగే మీ మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించినటువంటి గొప్ప కార్యాలు, మహాద్భుత కార్యాలు అనేవి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన జరిగాయా, లేదంటే కనుక విశ్వాసం కలిగి ఉండటం వలన జరిగాయా అని వాళ్లకు, విశ్వాసముతోనే మనం పరిశుద్ధాత్మను పొందుకున్నాము, విశ్వాసముతోనే పరిశుద్ధాత్మ సంబంధమైన క్రియలను మనం చూడగలిగాము అని మాట్లాడుతూ, ధర్మశాస్త్రం వలన ఏది జరగలేదు కనుక శరీర సంబంధమైన వాటి మీద మీరు దృష్టి పెట్టకండి, మీ ముగింపు కూడా ఆత్మీయతలోనే ఆత్మ సంబంధమైన వాటిగానే ఉండాలని మాట్లాడుతూ, ఎవరైతే ఈ యూదులుగా పిలువబడే వాళ్ళు, లేదా ఇశ్రాయేలులో ఉన్నటువంటి మిగిలినటువంటి యూదులుగా పిలువబడుతున్నటువంటి వారు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటకి కూడా రూట్స్లోకి వెళ్ళి, మూలాలలోకి వెళ్ళి చక్కగా సమాధానం చెప్పుకుంటూ వస్తున్నారు ఆయన. అందులో మరొక పాయింట్ ఆయన తీసుకున్నటువంటి విషయం ఏంటి ఎంతకనగానే, ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం చూడబోయే రెఫరెన్స్ అనేది గలతీ పత్రిక మొత్తానికి కూడా, లేదా గలతీయుల సంఘములో ఉన్నటువంటి వాళ్ళ ఎదుర్కొంటున్న సమస్యకు ఇది రూట్, లేదంటే కనుక మూలవాక్యం అంటారు చూసారా, అలాగే అది బేస్ రెఫరెన్స్ అనమాట. అంటే ఈ ఒక్క రెఫరెన్స్తోనే వీళ్ళకి అనేకమైనటువంటి విషయాలకు పౌలు గారు క్లియర్గా దేవుని కృపను బట్టి సమాధానం ఇవ్వగలిగారు. మరి ఆ రెఫరెన్స్ ఏంటో మనం చూద్దాం. గలతీ పత్రిక మనం చూస్తే 3వ అధ్యాయము 6వ వచనం మనం చూద్దాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం మనం గమనించినట్లయితే, గలతీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం మనం చూద్దాం. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇందులో సడన్గా అబ్రహాం గారు ఎందుకు వచ్చారు అనే ప్రశ్నతోటి మనము లాస్ట్ పార్ట్ని మనం క్లోజ్ చేసుకున్నాం. అబ్రహాం గారు ఎందుకు వచ్చారు సడన్గా మధ్యలో ఇంతకనగానే, ఈ ఇశ్రాయేలీలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి ఇంతకనగానే, వాళ్ళు చెబుతున్నటువంటి వాక్యానుసారమైనటువంటి నెరవేర్పులను చూడకుండా వాళ్ళు ఒకటే క్లియర్గా పట్టుకున్నారు, ఒకటే స్ట్రాంగ్గా పట్టుకున్నారు. ఏంటి ఆ మాట ఇంతకంటే మత్తయి సువార్తలో మనకు కనబడుతుంది. ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం మనం చూస్తే, మత్తయి సువార్త 3వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 9వ వచనం, 8, 9 వచనాలు కలిపి ఉన్నాయి, అది మనం చూద్దాం. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు కూడా ఈ కాంటెక్స్టే మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళందరూ ఏది పట్టుకున్నారంటే, మా తండ్రి అబ్రహాము కనుక మేము దేవుని పిల్లలమే, మేము పరలోకం వెళ్ళిపోతాం, ఇదే వాళ్ళ ఆలోచన. మేము సున్నత పొందాము, మేము ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి మేము వెళ్ళిపోతాం, పరలోకం వెళ్ళిపోతాం, మేము తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాం అనేది వాళ్ళ ఆలోచన తప్ప, ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పినటువంటి క్రీస్తు గురించి ఆలోచించట్లేదు వాళ్ళు. ఒకవేళ ఆలోచించినా కానీ రక్షకుడు వస్తారు,
రక్షకుడు వచ్చి మమ్మల్ని అందరూ తీసుకెళ్తారు అనుకుంటున్నారు. అంటే ఏ విధంగా అయితే రైల్వే స్టేషన్లో మనం ఉండి ఒక ట్రైన్ కొరకు మనం వెయిట్ చేస్తూ, ఉదాహరణకు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఉందనుకుందాం. జన్మభూమి ఎక్స్‌ప్రెస్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం అనుకుందాం. అప్పుడు ఎక్స్‌ప్రెస్ వచ్చినా మనం పట్టించుకోకుండా నేను ఇంకా ఎక్స్‌ప్రెస్ కోసం వెయిట్ చేస్తున్నా, ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా అనడం ఎంత అవివేకమో. ఇక్కడ వీళ్ళు కూడా యేసుక్రీస్తు వారు వచ్చారు, వాళ్ళ మధ్యలో పెరిగారు, వాళ్ళ మధ్యలో సువార్త ప్రకటిస్తున్నారు, వాళ్ళ మధ్యలో ఎన్నో చేస్తున్నప్పటికీ యేసుక్రీస్తు వారితో కూడా ఈ మాట మాట్లాడుతున్నారు వీళ్ళు. అది కూడా చూద్దాం. యేసుక్రీస్తు వారితో కూడా ఎలా వాదోపవాదాలు పెట్టుకుంటున్నారు మీరు చూడండి. యోహాను సువార్త మనం చూస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయం మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం మనం చూస్తే చూడండి, యేసుక్రీస్తు వారితో ఎలా మాట్లాడుతున్నారు. 39వ వచనం మనం చూస్తే, అందుకు వారు ఆయనతో, అంటే యేసుక్రీస్తు వారితోటి, మా తండ్రి అబ్రహాం అనిరి. అంటే వీళ్ళకి తెలిసిందల్లా ఒకటే, మా నాన్న అబ్రహాం, మా నాన్న అబ్రహాం, మా నాన్న అబ్రహాం, మేము అబ్రహాం పిల్లలు, మా అబ్రహాం సంతానం అనడం తప్ప వీళ్ళకి ఏం రాదండి. అంటే వాక్యాన్ని లోతుగా చూడడం రాదు. అందుకని యేసుప్రభు అంటారు, మీరు లేఖనములను కానీ దాని శక్తిని కానీ ఎరుగక పొరబడుతున్నారు. మీరు ఇదిగో మీ హృదయం అవివేక హృదయం, క్రొవ్వినది. మీరు సంగతులను పైపైన చూస్తున్నారు. మీరు వాక్యాన్ని లోతుగా ఆలోచించట్లేదు. ఎన్ని వాక్యాలు యేసుక్రీస్తు వారు చెప్పినా కూడా వీళ్ళు చెప్పే మాట ఒకటే, మా తండ్రి అబ్రహాము. ఏమండి, అదే మాట యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద సువార్త ప్రకటించినప్పుడు అదే మాట పట్టుకొని వాళ్ళు తిరుగుతున్నారు. అలాగే ఆయన మృతి చెంది సమాధి చేయబడి పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత, సంఘం ప్రారంభించిన తర్వాత, సంఘం వెళ్తున్నప్పుడు, సంఘం ఎదుగుతూ ఉన్నప్పుడు, సంఘం విస్తరిస్తున్నప్పటికీ వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారండి. అక్కడే ఉండి మా తండ్రి అబ్రహాం అంటున్నారు అంతే. ఈ గలతీయ ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరకు కూడా ఇదే ఫ్లో వచ్చిందండి. అదే ఫ్లో వచ్చి రక్షణ పొందాలంటే, పరలోకంలోకి మనం వెళ్ళాలంటే, దేవుని మనం చేరుకోవాలంటే సున్నతి పొందాల్సిందే, మీరు ఇజ్రాయేలీలుగా మారాల్సిందే, మీరు యూదులుగా మారాల్సిందే అన్నదే పట్టుకున్నారు తప్ప ఇక బైబిల్లో ఉన్నటువంటి లోతైన విషయాలు ఆలోచించడం మానేశారండి. అంటే వీళ్ళకి విధులు కట్టడలు అనేదే ఫాలో అవుతున్నారు తప్ప ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాలనుకున్నటువంటి మెయిన్ థీమ్ని వదిలేశారు. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు చూసారా, ఒకానొక సందర్భంలో, మీరు జీలకర్రలోను, పుదీనాలోను, సోంపులో కూడా మీరు దశంభాగం తీస్తారు, కానీ ఏదైతే దేవుడు చెప్పారో ముఖ్యమైనటువంటి దాన్ని మీరు పక్కన పెట్టేశారు. కనికరము, ప్రేమ, దయ, వీటిని పక్కన పెట్టి దేన్ని ఫోకస్ చేస్తున్నారంటే దశంభాగాలు, సున్నతి పొందటాలు, బలులు ఇవ్వటాలు, విశ్రాంతి దినాన్ని ఫాలో అవటాలు, వీటి మీదే వీళ్ళు శ్రద్ధ పెట్టారు. అవి చేస్తే చాలు అనుకుంటున్నారు అనమాట చాలామంది. అందుకని పౌలు గారు తీసుకున్నటువంటి రెఫరెన్స్ ఏంటంటే కనుకనే, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. మీరు మూల తండ్రి, మూల పురుషుడని మీరు మాట్లాడుకుంటున్నారు చూసారా, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అదే అతనికి నీతిగా ఎంచబడెను. అంటే ఎందుకు బ్రదర్ దీంట్లో డెప్త్ ఏంటి బ్రదర్? ఎంతకనగానే అబ్రహాం గారి గురించి మనం ఆలోచిస్తే, అబ్రహాం గారిని దేవుడు నీతిమంతుడిగా తీర్చారండి. ఎలా తీర్చారు? ఎంతకనగానే నమ్మడం వలన తీర్చారండి. అంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి కట్టడలు, సున్నతి పొందటం అనేది ఒక ఆజ్ఞ, విశ్రాంతి దినం అనేది ఒక ఆజ్ఞ, బలులు ఇవ్వటం అనేది ఒక ఆజ్ఞ. ఈ ఆజ్ఞలన్నీ ఎప్పుడొచ్చాయి? ఎంతకనగానే అబ్రహాం గారు చనిపోయిన తర్వాత, ఇస్సాకు గారు చనిపోయిన తర్వాత, యాకోబు గారు చనిపోయిన తర్వాత, అంటే అబ్రహాం గారి కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు గారి కుమారుడు యాకోబు గారు, యాకోబు గారి కుమారుడు ఇశ్రాయేలీలు. వాళ్ళందరూ కూడా యోసేపు గారి కాలంలో ఈజిప్ట్ కంట్రీలోకి వెళ్తారు. ఈజిప్ట్ కంట్రీలోకి వెళ్ళిన తర్వాత యోసేపు గారు చనిపోయిన తర్వాత 400 సంవత్సరాల తర్వాత మోషే వస్తే, ఆ మోషే గారి ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. అంటే ఎంత గ్యాప్ ఉందో మీరు చూడండి. అబ్రహాం గారికి మోషే గారికి ఎంత గ్యాప్ ఉంది? చాలా గ్యాప్ ఉందండి. మరి ఈ 400 సంవత్సరాల కంటే ముందే, వీళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి 400 సంవత్సరాల కంటే ముందే ఎప్పటికో అబ్రహాం గారిని దేవుడు నీతిమంతుడిగా తీర్చారు. మరి ధర్మశాస్త్రము లేనటువంటి కాలంలో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయకుండా మీ తండ్రి అయినటువంటి అబ్రహాము ఎలా నీతిమంతుడయ్యారో చెప్పండి. అది మీరు చెప్పాల్సిన అవసరం లేదు, దేవుడే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు దేవుడు? ఎందుకంటే అబ్రహాము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన నీతిమంతుడిగా తీర్చబడలేదు. మరి ఎలా తీర్చబడ్డారు? ఎంతకనగానే నమ్మడం. అబ్రహాము ఇదిగో దేవుని నమ్మారు కనుక అది ఆయనకి నీతిగా ఎంచబడింది. ఇది దేవుడే స్వయంగా చెప్పిన సందర్భాలు మనం చూసామనుకోండి, భలే ఉంటాయండి. చూడండి, ఆదికాండంలోకి మనం వెళ్ళిపోదాం. ఆదికాండంలో దేవుడు మాట్లాడుతున్నారు అబ్రహాం గారితో. చూడండి ఎలా మాట్లాడుతున్నారో. ఆదికాండం మనం చూస్తే 15వ అధ్యాయము 6వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అండి. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, ఎవరు? అబ్రహాము. అతడు యెహోవాను నమ్మెను,
ఆయన అది ఎవరు? తండ్రి, పరలోకంలో ఉన్న తండ్రి అది నమ్మినటువంటి దానిని నీతిగా ఎంచెను. సెలెక్టెడ్. ఎలాగా? నీతిమంతుడిగా సెలెక్టెడ్. ఏం చేశారు ఇంతకీ? సున్నతి పొందడం వలన, లేదంటే కనుక బలులు ఇవ్వడం వలన, లేదంటే విశ్రాంతి దినం ఫాలో అవడం వలన, లేదంటే ఏంటి ధర్మశాస్త్ర సంబంధమైన ఏ యాక్టివిటీస్ని బట్టి నేను నీతిమంతుడిగా తీర్చబడ్డారు చెప్పండి అంటే, లేదు ధర్మశాస్త్రం లేదు అప్పటికి. మరి ఎందుకు నీతిమంతుడిగా తీర్చబడ్డారంటే నమ్మారు. నమ్మడం అనేది అంత ఇంపార్టెంట్. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల కంటే ముఖ్యమైనటువంటిది దేవుని నమ్మడం అండి. అది ఇక్కడ పౌలు గారు చెప్పాలనుకున్నటువంటి విషయం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల కంటే కూడా నమ్మడం ఇంపార్టెంట్, విశ్వాసము చాలా ఇంపార్టెంట్. అదే మాట మరలా రోమపత్రికలో కూడా మనకు కనబడుతుంది. మీరు చూడండి, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూద్దాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే, రోమపత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, లేఖనం ఏం చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడాను. చూసారా, అది అతనికి నీతిగా ఎంచబడాను. అంటే అతను నమ్మడం వల్ల నీతిగా ఎంచబడ్డారు తప్ప ఏవో క్రియలన్నీ చేసేయటం వల్ల ఆ నీతిమంతుడిగా ఆయన తీర్చబడటం కాదు. అంటే దేవుణ్ణి మనం నమ్మగలగాలి. అలాగే అబ్రహాం గారి గురించి రాయబడిన మరొక మాట మనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, దీనికంటే ముందు ఇంకొక మాట యాకోబు పత్రికలో కూడా ఈ కాంటెక్స్టే మనకు కనబడుతుంది. మీరు చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం మనం చూద్దాం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అదే అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవునికి స్నేహితుడు అతనికి పేరు కలిగను. అంటే ఎంత గొప్పగా దేవునికి స్నేహితుడు కూడా అవ్వగలిగారంటే అవి కేవలము దేవుని నమ్మడం వల్లనే. అందుకే అబ్రహాము గారి యొక్క పిలుపులోకి మనం వెళ్ళి ఆలోచించామనుకోండి. అబ్రహాం గారిని దేవుడు పిలిచినప్పుడు, ఎన్నుకున్నప్పుడు అబ్రహాం గారి గురించి రాయబడిన మాట ఒకసారి మీరు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం మనం చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తానండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి, అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలన్నీ చేసేసి కాదండి, ఎందుకు విశ్వాసాన్ని బట్టి, కేవలం ఫెయిత్. ఆ పిలుపుకు లోబడి ఏమనుందంటే, పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో, ఎక్కడికి వెళ్ళాలో కూడా ఎరుగకనే. అది నమ్మకములో ఉన్నటువంటి గొప్పతనం, విశ్వాసములో ఉన్నటువంటి గొప్పతనం. అందుకే ఈ చాప్టర్లోనే కొంచెం పైన వర్సెస్లో మనకు కనబడుతుందండి. హెబ్రీ పత్రికలోనే 11వ అధ్యాయం మనం చూస్తానండి. 6వ వచనంలో చూడండి ఎంత చక్కగా ఉందో. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టంగా ఉండాలనుకోవడం అనేది అవ్వనటువంటి పని, కుదరనటువంటి పని. దేవునికి మనం ఇష్టలుగా ఉండాలంటే మస్ట్ అండ్ షుడ్గా విశ్వాసము కావాల్సిందే. అందుకే అబ్రహాము గారు, వీళ్ళందరూ మా తండ్రి అబ్రహాం అని మాట్లాడుకుంటున్నారు చూసారా. ఆ అబ్రహాము కూడా ఎలా నీతిగా ఎంచబడ్డారు ఎంతకనగానే కేవలము విశ్వాసము వలననే, అతను దేవుడిని నమ్మడం వలననే ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకొన్ని విషయాలు, అందులో నుంచి ఇంకా చాలా లోతైన సబ్జెక్టులోకి పౌలు గారు ఆ ఒక్క వచనంలో నుండి ఎంత సబ్జెక్టు చెప్తున్నారో చూడండి. మనం కూడా బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వచనాన్ని కూడా పరిశుద్ధాత్మ యొక్క శక్తి వలన, మనందరం బాప్తిసం పొందుకున్నాం, తప్పకుండా మనందరి దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు కనుక ఆ పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడి వాక్యానుసారంగా దేవునికి ప్రేయర్ చేసి, తండ్రి జ్ఞానం మాకు కొద్దుగా ఉందయ్యా, మాకు కావలసినటువంటి జ్ఞానాన్ని నేర్పించండి ప్రభువా అని మనం దేవుణ్ణి ప్రార్థించి పరిశుద్ధాత్మక నడిపింపు మీద ఆధారపడి మనం కనుక బైబిల్ని చదవగలిగితే నిద్రపోతారండి. చాలామంది బైబిల్ చదువుతున్నప్పుడు నిద్రపోతారు. ఇంకేం వస్తుంది మీరు చెప్పండి? ఇంట్రెస్ట్ ఉండాలి, ఆసక్తి ఉండాలి. వాక్యాన్ని లోతుగా, ఎంత లోతుగా ధ్యానించినా కూడా ఇంకా లోతుగా ఆలోచించాలన్న ఆసక్తి మనలో ఉండాలి. అలా మనలో ఉండి మనం కనుక దేవుణ్ణి ప్రార్థించి మనం వాక్యాన్ని చదవగలిగితే దేవుడు పౌలు గారికి ఎంత జ్ఞానాన్ని అయితే ఇచ్చారో మనకు కూడా అంతకంటే ఎక్కువైనా ఇవ్వచ్చు. మీకున్న ఆసక్తిని బట్టి మీరు ఎంత చక్కగా దేవుడికి లోబడి ఉంటే అంత చక్కటి జ్ఞానాన్ని దేవుడు మనకు అందిస్తారు. కనుక కంటిన్యూ చేద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తే 6వ వచనం మనం చూద్దాం ఒకసారి మరలా. గలతీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే ఏమన్నా, అబ్రహాము దేవుని నమ్మెను, గలతీ పత్రిక, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్పారంటే, కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అందువలన కాబట్టి ఏంటి? కాబట్టి 7వ వచనం, విశ్వాస సంబంధులే, అదండి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. చెప్తే ఎందుకు తెలుసుకుంటారంటే ఎంతకి?
మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయలే కదండి. అంటే మనము కూడా అబ్రహాము సంతానం అయిపోతాం. ఎప్పుడో తెలుసా? సున్నతి పొందితే కాదు, మనం కూడా అబ్రహాము సంతానం అయిపోతాం. ఎప్పుడో తెలుసా? ఎప్పుడంటే ఇదిగో అబ్రహాము గారు ఏ విధంగా అయితే తాను ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండానే దేవుడి మీద ఆధారపడి ఆయన పిలుపుకు లోబడ్డారో, మనం కూడా దేవుణ్ణి అంత చక్కగా నమ్మగలిగినప్పుడు, అబ్రహాము గారు ఏ విధంగా అయితే తను ఉన్నటువంటి దేశాన్ని, బంధువుల్ని, జనాంగాన్ని దేవుని పిలుపుకు లోబడి, అంటే ఆయన దేనికి ప్రయారిటీ ఇచ్చారు ఎంతకనగానే? వాక్యానికి, దేవునికి, దేవుని యొక్క క్రియలకు ప్రయారిటీ ఇచ్చారు. అలా మనం కూడా ఉండగలిగితే మనం కూడా అబ్రహాము యొక్క పిల్లలం అవుతాము, అబ్రహాము సంతానం అనబడతాం. ఇది ఒక్క మాట బట్టి కాదు, ఎన్ని రిఫరెన్స్లు ఉంటాయి చూడండి మీరు కింద. యేసుక్రీస్తు వారు కూడా స్వయంగా ఇదే మాట మాట్లాడతారు. మీరు చూడండి, వాళ్ళు వచ్చి మేము అబ్రహాము సంతానం అన్న వెంటనే నో 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 మీరు అబ్రహాము సంతానం అయ్యుంటే, ఒకవేళ యూదులతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నమాట అండి, మీరు నిజంగా అబ్రహాము గారి సంతానం అయ్యుంటే ఇలా ఉండేవాళ్ళు కాదు మీరు అని ఎంత చక్కగా చెప్తున్నారు. మీరు చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 39వ వచనం మనం చూస్తే కనుక, యోహాను సువార్త 8వ అధ్యాయం 39వ వచనం మనం చూద్దాం. యోహాను సువార్త 8:39. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాము అని చెప్పాను కదండి. ఇలా భాష ఇంకా బాధ ఇదే. అప్పుడు యేసు ప్రభువు వారు అంటున్నారు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. చూసారా? అంటే క్వాలిఫికేషన్ ఏంటి? మీరు అబ్రహాము పిల్లలు అవ్వాలంటే క్వాలిఫికేషన్ ఏంటి? ఎందుకే అబ్రహాము ఎలాంటి క్రియలు అయితే చేశారో అలాంటి క్రియలు మనం చేయగలగాలి. అబ్రహాము గారు ఎలా లోబడ్డారో మనం కూడా అలాగే లోబడాలి. అందుకేనండి ఈ సందర్భం అబ్రహాము ఏ విధంగా అయితే, అబ్రహాం గారు ఏ విధంగా అయితే దేవుడి మీద విశ్వాసం కలిగి ఉంచారో, అలాగే మనం కూడా విశ్వాసం కలిగి ఉంచితే మనం కూడా అబ్రహాము గారి సంతానం అనబడతాం, మనం కూడా అబ్రహాం గారి పిల్లలు అనబడతాం అనడానికి ఒక చాప్టరే మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. దేవుడు రాయించారు. అది మనం చూద్దాం. ఈ గలతీ పత్రిక మొత్తం మనం అర్థం చేసుకోవాలి అంటే 3వ అధ్యాయం బాగా మనకు అర్థం అవ్వాలంటే ఇదిగో ఒక చాప్టర్ మనం చూద్దాం. ఆ చాప్టర్ అంతా మీకు అర్థమైంది అనుకోండి, మీకు క్లియర్గా అర్థమైపోద్ది. సో ఇప్పుడు ఆ చాప్టర్ మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయాలకు వెళ్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తే ఈ చాప్టర్ మనకు అర్థమైపోయిందంటే చాలా మట్టుకు మనకి అబ్రహాం గారు పిల్లలు, విశ్వాసుల సంబంధులు, ఇదంతా మనకు ఒక స్పష్టత వచ్చేస్తుంది. రోమపత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూద్దామండి. రోమపత్రిక 1వ అధ్యాయం 4వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూస్తే, కాబట్టి శరీర విషయమై మూల పురుషుడు అబ్రహామునికేమి దొరికినందుము 2వ వచనం 4వ అధ్యాయం 2వ వచనం, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడిని తీర్చబడిన ఎడల, ఏమంటే అబ్రహాము గారు క్రియల మూలంగా నీతిమంతుడిని తీర్చబడిన ఎడల అతనికి అతిశయము కలుగును కానీ అది దేవుని ఎదుట కలగదు. ఒకవేళ అబ్రహాం గారు పనులు చేశారు కాబట్టి వెల్ డన్ మై డియర్ బాయ్ అని ఒకవేళ దేవుడు అని ఉంటే కనుక అబ్రహాం గారికి గొప్పతనం వస్తుంది తప్ప అక్కడ దేవుడికి ఏం గొప్పతనం వస్తుందండి? పని చేసాం, అదే కింద మాట్లాడతారు. 2వ వచనం మనం చూస్తే మళ్ళీ చదువుకుందాం. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడిని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగును కానీ అది దేవుని ఎదుట కలగదు. 3వ వచనం, లేఖనము ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను అని. 4వ వచనంలో, పని చేయువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. చూసారా? పని చేశాడు కాబట్టి పరలోకం అంటే అది జీతం అవుతుంది తప్ప దానం ఎందుకు అవుతుంది మీరు చెప్పండి? అంటే నువ్వు పని చేసేస్తే నీకు పరలోకం ఇచ్చేయాలా? కాదండి. అంటే నువ్వు దేవుడు పని చేసేసినంత మాత్రం నీకు పరలోకం ఇచ్చేయాలంటే కాదండి. అది ఎలా అవుతుందంటే నువ్వు పని చేసావు కనుక పరలోకం పొందుకుంటున్నావు అంటే నీకేమవుతుంది? ఎందుకే అది జీతం. ఒక ఆఫీసులో ఒక ఎంప్లాయీ ఉంటారండి, 1 మంత్ కష్టపడతారండి, డైలీ 8 అవర్స్ కష్టపడతారండి. 8 అవర్స్ కష్టపడినందుకు అతనికి ఏమి ఇస్తారు? జీతం వేస్తారు. అంతేగాని అతనికి దానం ఇవ్వరు కదండి. డబ్బులు నెలంతా నువ్వు కష్టపడ్డావు కాబట్టి నీకు ఇదిగో 19,000 20,000 దానం ఇచ్చేస్తానంటే ఓనర్కి చిరాగ్గానే ఉంటుంది ఆ మాట. అంటే ఫస్ట్ ఓనర్కి మాటలు రావు, అలాగే వర్క్ చేసినటువంటి ఎంప్లాయీ కూడా ఇదేంటి నేను ఇంత కష్టపడితే జీతం అనడం మానేసి దానం అంటున్నాడు ఏంటి అనుకుంటారు. దానం ఎవరికి ఇస్తారండి? పని చేయకపోయినా కూడా ఇచ్చేది దానం. పని చేయకపోయినా ఇచ్చేది దానం. కరుణతో ఇచ్చేది దానం, కృప కలిగి ఇచ్చేది దానం, దయ కలిగి ఇచ్చేది దానం. ఇప్పుడు దేవుడి దగ్గర నుండి మనకి పరలోకం అనేది అది మన కృప. మన అర్హత పని చేసి సంపాదించామని కాదండి. పనులు చేయడం ద్వారా మన పాపాలు ఏవి పోవండి. దేవుడు పని చేసినంత మాత్రాన మన పాపం పోదండి. దేవుడు పని చేయకపోతే పాపంలో పడిపోయే అవకాశం ఉంది. పని చేయకపోతే పాపం చేసేసినట్టు కాదండి.
కనుక పనుల వలన మనకు పరలోకం వస్తుందని మీరు అనుకోకండి. అలాగని మరలా మీరు అనుకుంటారు, అయితే చాలా భలే చెప్తున్నారు బ్రదర్ మీరు ఇంతకీ. అయితే ఇప్పుడు ఏ పని చెయ్యం మేమింకా, దేవుడిని నమ్ముతాము, యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా షాలోమ్ అని కూర్చుంటారా? అలా కూర్చోకూడదు మళ్ళీ. ఏమండి? అలా కూర్చుంటే మరలా ఏమవుతుంది ఇంతకీ అంటే, క్రియలు లేని విశ్వాసం మృతం అని చెప్పారు మళ్ళా. అంటే క్రియలు లేకుండా, అంటే విశ్వాస సంబంధమైన క్రియలు లేకుండా నువ్వు బ్రతికావు అనుకోండి, నువ్వు చచ్చిపోయినటువంటి లెక్క. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది చివరి వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో, క్రియలు లేని విశ్వాసం అలాగ మృతం. ఇప్పుడు మీరు విశ్వాసం ఉంది నాకు క్రియలు అవసరం లేదని కూర్చున్నావు అనుకోండి, మరలా అది నువ్వు పాపం చేసేసినట్టు అవుతుంది మళ్ళీ. అంటే ఇక్కడ ఏది ఇంపార్టెంట్ ఇంతకనగానే, మనం దేవుని కొరకు పని చేయాలి. ఆ పని ఎలా చేయాలి? విశ్వాసముతో చేయాలి. అంటే దేవుని నమ్మి మనం చేయాలి. అంటే ఏంటి ఉదాహరణ, ఎగ్జాంపుల్ చెప్పగలరా బ్రదర్ అని మీరు అడిగితే కనుక సింపుల్గా చెప్తానండి. మనకి కుటుంబంలో పరిస్థితులన్నీ బాగున్నాయి, అన్నీ అనుకూలంగా ఉన్నాయి. అప్పుడు సువార్త ప్రకటించారనుకోండి, అప్పుడు మీరు దేవుడి మీద ఆధారపడి ప్రకటించినట్టు అవుతుంది. మీ మనసులో నిజంగా దేవుడు ఉండుంటే. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా లేవు, ఆ సమయంలో కూడా ఈ పరిస్థితులను చక్కబరచగల కెపాసిటీ, సామర్థ్యం తండ్రి దగ్గర ఉంది. నా తండ్రి చక్కబరచకపోయినా పర్లేదు, కానీ నేను మాత్రం ఆయన పనిలో ఉంటానని ఆయనను నమ్మి నువ్వు కుటుంబ పరిస్థితులు సరిగా లేకపోయినా, ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోయినా, నీ యొక్క లైఫ్లో ఎన్నో పెను ప్రమాదాలు ఉన్నా, ఎన్నో సుడిగుండాలు ఉన్నా, ఎన్నో రాకాసి అలలు ఉన్నా కానీ అవన్నీ కన్సిడర్ చేయకుండా ప్యూర్గా దేవుడి మీద ఆధారపడి దేవుని కొరకు పని చేస్తావో, దేవుని పనులు చేస్తావో, అది విశ్వాసంతో చేసినట్టు. చూసారా? అంటే సువార్త ప్రకటించడం ఇంపార్టెంటే, కానీ ఆ సువార్త ప్రకటించేది నువ్వు విశ్వాసంతో ప్రకటిస్తున్నావా, లేదంటే కనుక ఏదో జస్ట్ లైక్ దట్టుగా ప్రకటిస్తున్నావా? పని ఇంపార్టెంట్ కాదు, విశ్వాసముతో పని చేయడం ఇంపార్టెంట్. ఏమంటే విశ్వాసము కలిగి మనం పని చేయగలగాలి, విశ్వాసముతో కలిగి మన క్రియలు చూపించగలగాలి. అలాగే ఇప్పుడు ప్రసంగం చెప్పడం ఇంపార్టెంటే, అనేక మంది జీవితాలు మారతాయి. కానీ ఈ ప్రసంగం కూడా నేను ఎలా చెప్తున్నా ఇంతకీ, నా తండ్రి మీద ఆధారపడి, తండ్రిని చూస్తూ, తండ్రిని మహిమపరచాలని, తండ్రి కనబడాలని, తండ్రి కొరకు చేస్తున్నానా, నేను కనబడాలని, నేను హైలైట్ అవ్వాలని, నేను 10 మందికి షో ఆఫ్ చేసుకోవాలని, అందరు నన్ను చూసి రాజన్న గ్రేట్ అనాలని చేస్తున్నానా, ఎలా చేస్తున్నాను ఇంతకీ? చెప్తున్న ప్రసంగం ఇంపార్టెంటే, కానీ ఆ ప్రసంగం ఎలా చెప్తున్నాను అనేది ఇంకా ఇంపార్టెంట్. ఆ ప్రసంగం ఎలా చెబుతున్నాననే దాని మీద ఆధారపడి చెప్పిన ఈ ప్రసంగం నిష్ప్రయోజనమైనదా, ప్రయోజనమైనదా అనేది ఆధారపడి ఉంటుంది. అదే చెప్తున్నారు. ఏమని ఎంతకనగానే అబ్రహాము గారు విశ్వాసానికి లోబడి కలిగి కూర్చోలా. ఏం చేశారు? విశ్వాసానికి లోబడి ఎంతకి? హెబ్రీ పత్రిక 11:8 మనం చూసాం. విశ్వాసానికి లోబడి వెళ్ళిపోయారు, బయలుదేరారు. ఎన్నో వదులుకున్నారు. కుటుంబంలో ఉన్నటువంటి కొంతమందిని వదులుకోవడం జరిగింది, బంధువులను వదులుకోవడం జరిగింది, అతను పెరిగినటువంటి ఊరును వదులుకోవడం జరిగింది. ఇవన్నీ త్యాగం చేశారు. విశ్వాసం కలిగి లోబడి క్రియలలో చూపించారు. ఇప్పుడు క్రియలు ఇంపార్టెంట్, కానీ విశ్వాసం లేకపోతే ఈ క్రియలు వేస్ట్. క్రియలుండి విశ్వాసం లేకపోయినా నిష్ప్రయోజనమే, అలాగే విశ్వాసం ఉండి క్రియలు లేకపోయినా నిష్ప్రయోజనమే. ఇప్పుడు పౌలు గారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడంటే, అబ్రహాము గారు నీతిమంతుడిగా ఎంచబడింది క్రియల వలనైతే కాదు. మనం విశ్వాసం కలిగి క్రియలు చేసినా క్రియల బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడం. ఎలా నీతిమంతులుగా తీర్చబడతాం? ఎందుకనగానే విశ్వాసం వలననే నీతిమంతులుగా తీర్చబడతాము. ఫెయిత్ మనలో ఉంటేనే మనము ఇదిగో దేవుడికి ఇష్టంగా ఉండగలం. అందుకే హెబ్రీ పత్రిక 11:4 ఏమని చూసాం మనం? ఎందుకంటే 6వ వచనం 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. అదే ఇక్కడ చెప్తున్నారు. కాంటెక్స్ట్ మనం రోమా పత్రిక 4వ అధ్యాయానికి వచ్చేది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తే 3వ వచనం, లేఖనము ఏమి చెప్పుచున్నది? మీకు అర్థమైంది అనుకుంటున్నా. విశ్వాసము కావాలి, విశ్వాసముతో కూడిన క్రియలు కావాలి. కానీ యూదులు ఎలా ఉన్నారు? ఇంతకీ క్రియలనే పట్టుకున్నారు, ధర్మశాస్త్రాన్నే పట్టుకున్నారు, వాళ్ళకి విశ్వాసాన్ని వదిలేశారు, పక్కన పడేసారు. అందుకే పౌలు గారు విశ్వాసం ఇంపార్టెంట్, క్రియలు కాదు అని దీన్ని పట్టుకొని మాట్లాడుతున్నారు అనమాట. దాని అర్థం మళ్ళీ క్రియలు వద్దని కాదు. మరలా యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది, విశ్వాసముతో కూడిన క్రియలు ఉండాలి. విశ్వాసము లేకుండా క్రియలు అనేవి దేనికి పనికిరావు. ఓకేనండి. 3వ వచనం మనం చూద్దాం. రోమపత్రిక 4వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, లేఖనము ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. తర్వాత పని చేయువానికి 4వ వచనం, పని చేయువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. పని చేయక
భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చు వాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము ఎలా ఎంచబడుతుందండి? నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలయనగా 7వ వచనంలో మనకు కనబడుతుందండి. అనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గలవారిని గురించి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గురించి కూడా చెప్పబడినదా? చూసుంటే ఎంత బాగుందో. ఆ వచనం అనేది తన పాపాలు పోగొట్టుకున్నవాడు ధన్యుడు అనేది సున్నత కలిగినటువంటి వారి గురించి చెప్పబడినదా, సున్నత లేనటువంటి వారి గురించి చెప్పబడిందా? ఒకవేళ సున్నత ఉన్నటువంటి వారి గురించి అయ్యి ఉందనుకో, ఒకవేళ సున్నత పొందిన వాళ్ళు పాపం చేయట్లేదా? చేస్తున్నారు కదండి. మరలా వాళ్ళ పాపాలు పోవాలంటే ఎలా పోతాయి మీరు చెప్పండి? వెళ్ళి గొర్రెని చంపేస్తానో ఎడ్లను చంపేస్తానో పోతుంది అనుకుంటున్నారా? పోదండి. నువ్వు మేకని చంపినా, గొర్రెని చంపినా, పావురాన్ని చంపినా, నువ్వు ఎలాంటి పాప పరిహారార్థ బలిచ్చినా నీ పాపాలు పోవు. ఎప్పుడు పోవు? ఎందుకనగానే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఆడి పాపం పోవాలంటే 100 బలులు ఇచ్చినా పోదండి. ఎన్ని బలులైనా నీవు పోదు. ఈవెన్ యేసుక్రీస్తు వారి రక్తంలో కూడా మన పాపాలు పోవాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా? దేవుణ్ణి నమ్మాలి. నువ్వు వెళ్ళి టప్పన నీళ్ళలో మునిగేసి వచ్చేసినంత మాత్రం నీ పాపాలు పోవు. టప్ప మునిగేసి వచ్చేసినంత మాత్రం పాపాలు ఏం పోవండి. మన పాపాలు పోవాలి అంటే మనము మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మాలి. అంటే మన పాపం పోగొట్టుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం విశ్వాసం అండి. దేవుని నమ్మడం అండి, ఆయన మీద ఆధారపడటం అండి. నువ్వు ఎన్ని పనులు చేయి, నువ్వు ఎంత దేవుని పని చేయి, నీ పాపం అయితే పోదండి. ఎన్ని ఆఫరింగ్స్ ఇవ్వు, నీ పాపాలు పోవండి. ఎన్ని ప్రసంగాలు చెప్పు, నీ పాపాలు పోవండి. నీ పాపం పోవాలి అంటే, నా పాపం పోవాలంటే, మన పాపాలు పోవాలంటే మనము తండ్రి దగ్గర మనం ఏం చేయాలి? ఎంతకనగానే ఇదిగో మనం పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టగలగాలి. అప్పుడు మాత్రమే మన పాపాలు పోతాయి. ఈ రెఫరెన్స్ అనేది, ఈ మాట అనేది తన పాపములకు పశ్చాత్తాపం పొందినటువంటి వాడు, లేదంటే కనుక పరిహార్థం పొందినటువంటి వాడు, నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు ధన్యుడైన మాట. ఇది సున్నత పొందినటువంటి వారి గురించా, పొందినటువంటి వారి గురించా అంటే అందరి గురించండి. నువ్వు సున్నత పొందినంత మాత్రం నీ పాపాలు ఏం పోవు. ఎందుకంటే నీ పాపం పోవాలంటే మరలా సామెతలు అందులో మనకి ఏం కనబడుతుందండి? అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు బలులు ఇచ్చినంత మాత్రం పోదేది. అది పోవాలి అంటే నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు మారు మనసు పొందినంత మాత్రం నీ పాపాలు పోతున్నాయి అంటే అలాగ అది దేవుడు తీసేస్తున్నారు కాబట్టి పోతున్నాయి. నువ్వు మారు మనసు పొందినప్పుడు ఆయన మన పాపాలను క్షమిస్తున్నారు కనుక అప్పుడు మన పాపాలు పోతున్నాయి. కాబట్టి మనం మారు మనసు పొందాం కాబట్టి పాపాలు పోతున్నాయి కదా. తండ్రి కృప లేకపోతే, తండ్రి కనికరం లేకపోతే, తండ్రి దయ లేకపోతే మన పాపాలు పోయే అవకాశమే లేదు. కనుక యేసుక్రీస్తు వారిలో కూడా మన పాపాలు పోవాలంటే, యేసుక్రీస్తు రక్తంలో కూడా మన పాపాలు పోవాలంటే మనం మొదటగా దేవుని నమ్మాలి. అందుకే మనకు కనబడుతుంది, నువ్వు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన ఎడల అప్పుడు రక్షింపబడదు. చూసి రక్షణలోకి రావాలన్నా కానీ యేసుక్రీస్తు వారిని ప్రభు అని మనం ఒప్పుకోవాలి. ఆయన హృదయంలో విశ్వసించాలి, నమ్మాలి. అదే మాట చెప్తున్నారు. అందుకే ఈ మాట ఇది సున్నత పొందిన వారి గురించి చెప్పబడుతున్నదా, సున్నత పొందని వారి గురించి చెప్పబడుతుందా? ఎవరైనా కానీ పాపాలు పోవాలి అంటే ఇదిగో దేవుడు ఎంచాలి. దేవుడు నీతిమంతుడిగా ఒక వ్యక్తిని ఎంచాలి అంటే అతనిలో విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యం. ఇదేనండి పౌలు గారు చెప్పాలనుకున్నటువంటి మెయిన్ పాయింట్. ఒక వ్యక్తి పాపం పోవాలి అంటే విశ్వాసం వలనే పోతున్నాయి తప్ప, అది ఏ నిబంధనలో అయినా ఏ కాలంలోనైనా విశ్వాసం వలనే పోతున్నాయి తప్ప మనం ఏదో చేసేస్తున్నాం వల్ల మనకు బలుల వలన కాదు. కనుక అలాగని నువ్వు విశ్వాసం ఉంది కాబట్టి నేను బలులు ఏమనంటే కుదరదు. నువ్వు విశ్వాసం ఉంటే తండ్రి చెప్పిన పని చేసేస్తావు ఆటోమేటిక్గా. నీకు ఫస్ట్ నువ్వు దేవుడిని నమ్మితే, ఆ నమ్మినప్పుడు దేవుడు ఏం చెప్పారో అది చేసుకుంటూ పోతావు కాబట్టి, దేవుని పనుల్లో నువ్వు ఉండిపోతావు కాబట్టి అప్పుడు నీకు విశ్వాసం ఉంటే ఆటోమేటిక్గా క్రియలు కూడా ఉంటాయి. అదే చెప్తున్నారు. కానీ మెయిన్ ఏంటి ఎందుకు ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి కనుక ఇక్కడ ఎంతకనగానే అల్గారిథంలో ఫస్ట్ పాయింట్ విశ్వాసమే. ఫస్ట్ పాయింట్ విశ్వాసమే, మెయిన్ పాయింట్ విశ్వాసమే, ఎండ్ పాయింట్ విశ్వాసమే అన్నిటికీ కారణం. అందుకే అల్పవిశ్వాసి ఎందుకు భయపడుతుంది, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతుంది, అల్పవిశ్వాసి ఎందుకు వెనుక తీసితివి అంటే మనం వెనకబడ్డామన్నా, దేవుని పనులు చేయలేకపోయామన్నా, సందేహం పడ్డామన్నా, భయపడ్డామన్నా, కృంగిపోయామన్నా అన్నిటికీ కారణం విశ్వాసం లోపించటమే. అందుకే విశ్వాసం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అబ్రహాము గారు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచారు కనుక, నమ్మారు కనుక అది నీతిగా ఎంచబడింది. ఏమంటే కంటిన్యూ చేద్దాం. రోమపత్రిక 4వ అధ్యాయం మనం చూస్తే 8వ వచనం మనం చూద్దాం. 8వ వచనంలో మనకు కనబడుతున్నటువంటి మాట,
ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గలవారిని గురించి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గురించి కూడా చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడినని మనం ఎంచబడిన కదా. మంచిది. అది ఏ స్థితి యందు నీతి అని, అది ఏ స్థితి యందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందెను. మరియు సున్నతి గలవారికి తండ్రి అగుటకు, అనగా సున్నతి మాత్రము పొందినవారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. అతడు లోకమునకు వారసుదగున వాగ్దానము అబ్రహామునికైనను అతని సంతానమునికైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు, కానీ విశ్వాసము వలనైనా నీతి మూలముగానే కలిగను. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నదంతా మీరు వింటే ఈ వచనాలు మీకు అర్థమవుతాయండి. కనుక ఈ అబ్రహాము గారు ఏ స్థితిలో నీతిమంతుడని ఎంచబడ్డారు అంతకనగానే సున్నతి మెయిన్ ముఖ్య ఉద్దేశం కాదు. సున్నతి లేనప్పుడే నీతిగా ఎంచబడెను. సున్నతి లేనప్పుడే అదిగో ఎవరైతే అబ్రహాము వలె ఆయన అడుగుజాడలో నడుచుకుంటారో వాళ్ళకు కూడా అబ్రహాము గారు తండ్రి అగునట్లుగా ఆయన ముందుగానే ఇదిగో సున్నతి పొందనప్పుడే ఇదిగో నీతిమంతుడికి ఎంచబడ్డారు. అందరికీ గుర్తుగా సున్నతి పొందడం జరిగింది తప్ప సున్నతి ఇక్కడ ముఖ్య ఇంపార్టెంట్ కాదు, విశ్వాసం ఇంపార్టెంట్, నీతి ఇంపార్టెంట్. కనుక ఈ మాటలు మీకు అర్థమైతే గలతీ పత్రికలోకి వచ్చేద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం మనం చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక క్లోజ్ చేసుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తే 7వ వచనం, కాబట్టి విశ్వాస సంబంధుల అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. కనుక ఇక్కడ వరకు మీకు అర్థమైందని భావిస్తున్నాను. మరి కంటిన్యూషన్ మనం రేపటి దినాన్ని మనం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మరి జరగబోయే సెషన్స్ కూడా చక్కగా ఆయన నామానికి మహిమకరంగా జరిగినట్లుగా ప్రార్థించండి. ఎవరైనా సెషన్స్ మిస్ అయి ఉంటే జేసీ బైబుల్ కాలేజీలు అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీకు కనిపించకపోతే మమ్మల్ని సంప్రదించండి, లింక్స్ పంపిస్తాము. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఎన్నో లోతైన విషయాలను మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. మీ చిత్త ప్రకారంగా మేము ఇంకా లోతుగా తండ్రి వాక్యాన్ని ధ్యానించడానికి మాకు సహాయం చేయండి. మీ బిడ్డలకు తండ్రి అనేకమైన విషయాలు బోధించుటకు కృప చూపించండి. సమస్తమును మీ నామ మహిమార్థమే జరిగించండి తండ్రి. దేవ, మీ చిత్తమైతే మేము మరలా కలుసుకుని మీ యొక్క వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని అనుగ్రహించండి. సమస్తమును మీ నామ మహిమార్థమే జరిగించండి తండ్రి. ప్రభా, ఈ యొక్క ప్రేయర్స్కి రెగ్యులర్గా వస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. మీ ప్రేమలో తండ్రి స్థిరపరచండి. మీ నామ మహిమార్థమే తండ్రి దీవించండి తండ్రి. ఈ యొక్క పరిచర్య నిమిత్తము ప్రార్థిస్తున్న వారిని, ప్రయాసపడుతున్న వారిని, కష్టపడుతున్న వారిని తండ్రి, అలాగే తండ్రి ఆర్థికంగా పాలిభాగస్తులు అవుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాలను తండ్రి మీ చిత్త ప్రకారంగా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.